తత్వా ముమోచ అశ్రు సహసా దుఃఖహర్షజం. అప్పుడు కౌసల్య ఎలాంటి స్థితిని పొందింది అంటే శుద్ధ సత్వ. అంటే సీతమ్మ మాట్లాడిన మాటల్లో లోతులు తెలిసి కోపం రావాల్సిన అవసరం లేదు కదా, ధర్మం కదా తను చెప్పింది. లోతులు తెలిసింది కాబట్టి ఎక్కడ కోపం రాలా. శుద్ధ సత్వ, అమ్మయ్య తగినటువంటి ఇల్లాలు నా కుమారుడికి అనుకునే. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క గుణం కానీ దుర్గుణం కానీ ఎప్పుడు బయటపడతాయి? కష్టం వచ్చినప్పుడు ఒక వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్ అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే అత్యంత కష్టం ఏర్పడినప్పుడు అసలు మనిషి లోపల నుంచి బయటకు వస్తాడు. పరిచితుడు అపరిచితుడు అంటారే అలా బయటకు వస్తాడు. కైకేయికి అదే కదా అయింది. ఇప్పటిదాకా కైకేయి వేరు, ఒక్కసారి రాజ్యం యొక్క ప్రస్తావన రాగానే కైకేయి ఏమో ఈ కైకేయి ఎవరా అనిపించేటట్టుగా అయిపోయిందని వాల్మీకి చెప్పాడు. అంటే కష్టం కలిగినప్పుడు ఆ కష్టంలో అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కానీ ఇంత కష్టం కలిగిన సీత యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అంటే ఇదే కదా అసలు శీలం అంటే అనుకుంది. ఇక్కడ శుద్ధ సత్వ అమ్మయ్య అని ముమోచ అశ్రు దుఃఖ హర్షజం. వాల్మీకి చెప్పిన ప్రయోగం ఏడుస్తూ కన్నీళ్లు కార్చింది, ఆనందిస్తూ కన్నీళ్లు కార్చింది. ఎందువల్ల? రాముడు వెళ్ళిపోతున్నాడని బాధ, రాముడికి తగిన ఇల్లాలు వెంటే ఉంటోందనే హర్షం. ఇది సీత వెళుతోంది అని ఆనందం, రాముడు వెళుతున్నాడని దుఃఖం, రాముడి వెంట సీత వెళుతోందని ఆనందం. ఇలాగా దుఃఖహర్షజం తాం ప్రాంజలి అభిక్రమ్య మాతృమధ్యే అతి సత్కృతాం రామ పరమధర్మజ్ఞ మాతరం వాక్యం అబ్రవీత్. వృద్ధ సంభాషణ చూస్తే రాముడికి చాలా ఆనందం కలిగింది. అబ్బా ఏం మాట్లాడుకుంటారు. పరిణతి పొందినటువంటి అత్తగారు, ధర్మాలన్నీ తెలిసిన కోడలు మాట్లాడుకున్నట్టుగా అనిపించింది కదా. అలాంటి స్థితిలో కూడా కౌశల్యలో ఎలాంటి మార్పు లేకుండా శుద్ధసత్వంగా ఉండేటప్పటికీ రాముడు ఒక్కసారి తల్లికి ప్రదక్షిణం చేశాడు. తల్లికి ప్రదక్షిణం చేసి పరమధర్మజ్ఞుడై, ఈ ధర్మాన్ని తెలిసినవాడు, వీళ్ళకి ధర్మజ్ఞుడే. రాముడు పరమధర్మజ్ఞుడు. అంటే అత్తగారి గుణాలు తెలుసు, కోడలి గుణాలు తెలుసు, తాను ఎలా ప్రవర్తించాలో తెలుసు, తాను ఎక్కడ ఎలాంటి ధర్మాన్ని పాటించాలో తెలిసినవాడు కాబట్టి పరమధర్మజ్ఞ. అన్నీ తెలిసినటువంటి రామచంద్రమూర్తి మాతరం వాక్యమబ్రవీత్. మళ్ళీ తల్లితో ఇలా అంటున్నాడు. ఏమని? అంబ మా దుఃఖితా భూస్త్వం పశ్య త్వం పితరం మమ క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. మా ఇంక బాధపడకమ్మా, నీకన్నీ తేలిపోయాయి కదా చక్కగా. నేను వెళ్ళడం ఖాయం, సీత రావడం ఖాయం, మేమిద్దరం కలిసి ఉంటే సుఖంగా ఉంటావని నీకు తెలియడం ఖాయం కదా. ఇవన్నీ తెలుసు కాబట్టి ఇంకా దుఃఖించవలసిన అవసరం లేదు. పశ్య త్వం పితరం మమ. తండ్రికి ఏం చెప్పాడు? మా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి విషయంలో తల్లికి చెప్తాడు, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. క్షయోహి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. మీరిద్దరులా సుఖంగా ఉంటే వనవాసం ఎంతకాలం? క్షిప్రమేవ, చిటికలో ముగించుకు వచ్చేస్తా. పెద్ద కష్టమైన పని ఏం కాదు నాకు ఇది. సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాన్ని పంచచ. నువ్వు పడుకుని లేచేంత వ్యవధిలో ఈ 14 ఏళ్ళు గడిపి నేను వచ్చేస్తానమ్మా అంటారే. నిద్రపోయి లేచేంట్లో ఎంత అయిపోయింది అని అంటారే. ఆ స్థితిలో రాముడు చెప్పాడు, నువ్వు పడుకుని మళ్ళీ వెలుకునే సమయానికల్లా రే మళ్ళీ 14 ఏళ్ళు ముగించుకుని వచ్చేటట్లుగా అంత వ్యవధిలో అయిపోతుందమ్మా వనవాసం. నువ్వేం శ్రమ పడక్కర్లేదు. సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతం, మాం ద్రక్ష్యసి సుహృద్వృతం. హాయిగా వనవాసాన్ని ముగించుకుని నేను మళ్ళీ వస్తే నా మిత్రులందరూ కలిసి నన్ను ఆనందింపజేస్తుంటే నువ్వు ఆనందించే రోజులు త్వరలో వచ్చేస్తాయి. ఏం పర్వాలేదు. ఏతావతు అభినీతార్థం ఉక్త్వా స జననీం వచః త్రయశతశతార్థాశ్చ దదర్శావేక్ష్య మాతరః. ఇలా చెప్పి కౌశల్యకి చెప్పి ఇంకా బయలుదేరాలి. అప్పటికే సుమంతుడు అయ్యా రథం సిద్ధం అన్నాడు కదా, ఇంకా రథం ఎక్కడం తరువాయి. కాబట్టి కౌశల్యకి చెప్పిన తర్వాత తానెవరికి చెప్పాలి? తల్లులంతా ఉన్నారు, సుమిత్ర ఉన్నది, కైకేయికి ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చెప్పలేదు రాముడు కూడా. సుమిత్రని నమస్కరించాడు. 300 300 మళ్ళీ 50 మంది, అంటే 350 మంది తల్లులంతా అక్కడ నుంచున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా తన తల్లులు అమ్మల యొక్క వరసే కదా.
వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ వెళ్ళిపోతారు. అంటే మీరందరూ నాకు ఆజ్ఞనివ్వండి అన్నట్లుగా దదర్శ అవేక్ష్య మాతర. అవేక్ష్య అంటే అర్థం అవ అనే ధాతువు కనుక ఉపయోగిస్తే ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క ఉపసర్గకి ఒక తమాషా అర్థాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఉక్షణము అంటే నీళ్లు జల్లడం అని అర్థం. ప్రోక్షణము అంటే అర్థం అక్కడ చేసినటువంటి పూజాధికములలో ఉండే పవిత్రం ఉంటుంది. పవిత్రంతో పాటు జల్లడం. ఇలా నీళ్లతో ఇలా జల్లితే ప్రోక్షణ ఎప్పుడు కాదండి, ఎప్పుడు కూడా. అంటే ఆ కలశంలో పెట్టిన కూర్చ ఆకులు ఉంటాయి, వాటితో తీసి గనక ఉక్షణం చేస్తేనే దాన్ని ఉక్షణం అని అంటారు. మామూలుగా ఇలా జల్లకూడదు ప్రోక్షణ అంటే ప్రోక్షణ చేయండి అంటే నీళ్ళు ఇలా జల్లడం అనేది సరి అయినటువంటి పారిభాషికమైన పద్ధతి కాదు. ఇది అవోక్షణం అంటే నీళ్లు పోసుకుని చెయ్యి తిప్పి ఇలా ప్రోక్షణ చేయడం. అభ్యుక్షణం అంటే ఇలా పట్టుకుని ఇలా జరగదు. కుండానికి సంస్కారం అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఒక హోమకుండానికి సంస్కారం చేసేటప్పుడు ప్రోక్షణం, అభ్యుక్షణం, అవోక్షణం ఇవన్నీ వస్తాయి. అంటే ఏది ఎలా చేస్తారో అలా చేయాలి. అవ అనే ధాతువులకి బోర్ల వేసి అని అర్థం. ఇలా 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 అభ్యుక్షణం ఇలా, ప్రోక్షణం ఇలా తేడా ఉంటుంది. ఇక్కడ అవేక్ష్య అంటే అర్థం తల వంచి నమస్కరించాడు, అందరినీ చూచాడు అర్థం. అంటే వాళ్ళ మొహాలు చూస్తూ అమ్మ వస్తారమ్మా అండం కాదు. తల్లుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అలాగా అవేక్ష్య అంటే పాదాలు చూడడం. ఎప్పుడు కూడా తల్లి దగ్గర ఎలా చూడాలి, తల్లిని ఎప్పుడు కూడా అలాగా ముందు పాదాల వైపే చూసి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత చూడడం తర్వాత అంశం. ఎప్పుడు మాట్లాడవలసిన తీరది కదా. రాముడు అవేక్ష్య మాతరః. ఆ రకంగా రాముడు చూచాడు అంటే ఈ ధర్మాన్ని పాటిస్తూ తల్లులందరినీ చూచాడు. తల్లులందరికీ పాద నమస్కారం చేసినట్టు అవుతుంది. ఇంతమందికి చేయడం అనేది కూడని పని కూడా. తల్లులే అయినప్పటికీ కూడా రాజధర్మాలు కొన్ని ఉంటాయి. పట్టమహిషులు వేరు, భోగపత్నులు వేరు. కర్మపత్ని, ధర్మపత్ని, భోగపత్ని అని అంటారు. ధర్మపత్నులు ఎంతమంది ఇక్కడ? 3. భోగపత్నులు 350 మంది కదా. ఇప్పుడు రాజు కాబోయేటువంటి రాముడు తల్లుల దగ్గర ఏ తల్లి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించాలి. అలాని వంగి నమస్కారం చేయకూడదా అంటే చేయకూడదు. అవేక్ష్య పాదములు చూచి నమస్కారం చేశాడు. పాదాల మీద పడి కాదు. కౌసల్యకైతే ప్రదక్షిణం చేసి పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు. ఇవన్నీ రాజధర్మాల్లో కొన్ని మర్యాదలు అంటారు. ఎవరికి ఎలా మర్యాద పాటించాలో అలా మర్యాద పాటించాలి. ఆ విధంగా రామచంద్ర ప్రభువు దదర్శ అవేక్ష్య మాతరః తాశ్చాపి చ స తథైవార్తాః మాతృః దశరథాత్మజః ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలిః. అందుకే నమస్కారం చేస్తూ తల్లులందరితో అంటున్నాడు దశరథాత్మజుడు, ధర్మయుక్తమిదం వాక్యం. చాలా ధర్మయుక్తమైన మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసునా? సంవాసాత్ పరుషం కించిత్ అజ్ఞానాద్వాపి యత్కృతం తన్మే సమనుజానీత సర్వాశ్చ ఆమంత్రయామివః. అమ్మా ఎన్నాళ్లలో ఇప్పటిదాకా నాకు 25 ఏళ్ళు వచ్చాయి కదా. ఈ 25 ఏళ్లలో కనుక మీ పట్ల తప్పుగా ప్రవర్తించిన, ఏదన్నా పొరపాట్లు చేసినా, నాకు తెలుసో తెలియకో ఏవో చేసి ఉండొచ్చు కదా, ఏవో జరిగి ఉండొచ్చు. ఎలాంటి తప్పులు నా వల్ల దొర్లినా మీరంతా కూడా నన్ను మన్నించండి. సమనుజానీత అడవికి వెళ్ళడానికి మీరు అనుమతించండి. ఆమంత్రయామివః మీ అందరికీ ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నా. అమ్మా నీకు, అమ్మా నీకు, అమ్మా నీకు అంటే 350 మందికి పేరు పేరునా చెప్తున్నా. నా వల్ల మీకు ఎలాంటి తప్పు అనిపించినా, నా ప్రవర్తనలో ఎక్కడైనా మీరు కొంచెం కష్టం కలిగినా అది నన్ను మన్నించండి అన్నాడు రాముడు. అనేటప్పటికీ వీళ్ళ దగ్గర మాటలే ఉంటాయి. మాటలు ఉండే అవకాశం లేదు. రాముడు ఎప్పుడు కూడా అలాంటి తప్పు చెయ్యని వాడని కదా వాడు చెప్పారు. ఎలాంటి దోషము లేని నిర్దోష అని కదా వాళ్ళంతా అన్నారు. కాబట్టి అలాంటి రాముడు అనేటప్పటికీ వచనం రాఘవస్య ఏతత్ ధర్మయుక్తం సమాహితం. ధర్మబద్ధంగా రాముడు మాట్లాడాడు, సమాహితంగా మాట్లాడాడు. సమాహితంగా అంటే ఏదో నోటి వాటకి చెప్పినట్టు కాదు, దానికి కట్టుబడి మాట్లాడాడు. ధర్మం మాట్లాడతాం, ధర్మాన్ని ఆచరిస్తాం. కట్టుబడి ఆచరించడం వేరు, ఏదో చెయ్యాలి కదా అండి చేసేసామండి వేరు. సంధ్యావందనం చెయ్యాలని చెప్పారని చేసేసారండి అని అంటారు. ఇష్టం ఉండి చేయడం వేరు, ఏదో మొక్కుబడిగా చేయడం వేరే. అలా కాదు. రాముడు ధర్మయుక్తం సుసమాహితం సమాహితం కట్టుబడి ఈ మాటను చెప్పాడంటే చాలా ప్రేమపూర్వకంగా హృదయపు ఆవేదన అర్థం
తెలిపేటట్లుగా మాట్లాడాడు. శుశ్రువుస్తాహ స్త్రియస్సర్వాహ శోకోపహత చేతస. వాళ్ళంతా విన్నారు. ఒక్కసారి విని ఒక్కసారి ఏడుపు వచ్చింది వాళ్ళందరికీ. శోకోపహత చేత ఏమంటారు, ఏ తప్పు చేయలేవని అనకల్లా భోరున ఏడిచారంత. జజ్ఞేథ తాసాం సన్నాద క్రౌంచీనామివ నిస్వన మానవేంద్రస్య భార్యాణం ఏవం వదతి రాఘవే. రాముడి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారి అందరూ కూడా క్రౌంచీనాం అంటే పెద్ద పెద్ద కోళ్ళు ఉంటాయి. అంటే కోళ్ళ జాతిలో క్రౌంచి పక్షి వేరు, కోడి జాతి చెందినటువంటిదే అయినా ఎక్కువగా అరుస్తుంది. అంటే కేకీలా అరుస్తుంది. కేకీ అంటే నెమలి అరిచినట్లుగా అరిచే పక్షులు కొన్ని ఉంటాయి. ఒక్కసారి అందరూ ఒకేసారి అయ్యో అనేటప్పటికి ఎలా ఉంటుంది? 350 మంది పెద్ద హాలు, రీసౌండ్ వస్తే ఎట్లా ఉంటుంది? అలా ఒక్కసారి గగ్గోలు అన్నట్లుగా అంతఃపురం అంతా కూడా మా సన్నాద క్రౌంచీనా వివనిస్వన గొప్ప సన్నాదం ఏర్పడింది. ఎప్పుడు రాముడిలా మాట్లాడుతూ ఉంటే, అయ్యో నువ్వు ఇలా మాట్లాడకూడదయ్యా, నువ్వు చాలా ధర్మబద్ధంగా మనందరినీ తల్లులుగా చూసుకున్నావు అనే మాట. మురజ పణవ మేఘ ఘోషవతు దశరథ వైష్మ బభూవయత్పుర విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్సుధుఃఖితం. ఒక్కసారిగా ఎప్పుడూ కూడా అక్కడ చక్క మృదంగాలు మంగళవాద్యాలు మాత్రమే వినిపించే అంతఃపురంలో దశరథుని యొక్క భార్యలందరి ఏడుపు కూడా పెద్ద శోకం కనిపించినప్పటికీ ఎప్పుడూ వినని అక్కడ శబ్దాలు అక్కడ కనిపించాయి అంటూ మనకి 39వ సర్గను ముగించాడు. 40వ సర్గ. అథ రామశ్చ సీతాచ లక్ష్మణశ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుః దీనాః ప్రదక్షిణం. రాముడు సీత లక్ష్మణుడు కూడా అంజలిబద్ధులై రాజుగారి దగ్గరికి వచ్చి రాజు చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి బయలుదేరడానికి సిద్ధమై రాముడితో ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు. పంచాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞ సీతయా సహ రాఘవ శోక సమ్మూఢో జననీమభ్యవాదయత్. ప్రదక్షిణం చేశారు, ఆజ్ఞని బడచాడు. ఒకసారి దశరథుడు చూచి ఒకసారిలాగా ఆశీర్వదించి ఉంటాడు. తల్లి దగ్గరికి వచ్చారు, తల్లికి నమస్కారం చేశాడు. అన్వక్షం లక్ష్మణో భ్రాతృ కౌసల్యాం అభ్యవాదయతు. ఇప్పటిదాకా రాముడి సంగతే చెప్పాడు, లక్ష్మణస్వామి సంగతి చెప్పల. లక్ష్మణస్వామి కౌసల్యకి నమస్కారం చేసి వెంటనే అథ మాతు సుమిత్రాయా జగ్రాహ చరణౌ పునః. లక్ష్మణస్వామి సుమిత్ర కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. కన్న తల్లి కదా, పాదవు జగ్రాహ, పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. ఆ పట్టుకోవడంలో అమ్మా నువ్వు నన్ను మళ్ళీ అడ్డు చెప్తావేమో అని భయం కదా, అదే అర్థం. నిజానికి మామూలుగా ఇలా అమ్మా నేను కూడా వెళ్ళొస్తాను, ఇప్పటిదాకా సుమిత్ర యొక్క అనుమతి తీసుకోవాలా. వెళ్ళి సుమిత్ర అనుమతి తీసుకోంటే అలాగే అన్నాడు తప్ప కంచి కదల్లా, వాల్మీకి చెప్పలా, అక్కడే ఉన్నా. ఇక్కడికి అందరూ వచ్చారు, సుమిత్ర వచ్చిందని వాల్మీకి చెప్పలా. కౌసల్య వస్తే సుమిత్ర వచ్చినట్టు లెక్క. కౌసల్య వచ్చింది, తక్కిన భార్యలంతా వచ్చారు, 350 మంది చెప్పారు తప్ప సుమిత్ర ప్రస్తావన వాల్మీకి చేయలే. కానీ కౌసల్యకి నీడలా ఎప్పుడు ఉంటుంది కాబట్టి, పక్కనే కౌసల్య పక్కనే ఉంది కాబట్టి కౌసల్య నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తానమ్మా అని కాళ్ళ మీద పడి కాళ్ళు జగ్రాహ పాదు, గట్టిగా పాదాలు పట్టుకున్నాడు. అంటే వదిలిపెట్టను అన్నట్లు. రామదాస్ గారి కీర్తనలో వదిలిపెట్టినా నీ కొడుకునురా రామ అంటే, నీ కాడు గట్టిగా పట్టుకుంటా నువ్వు విడిచిపెట్టావనుకో నీ కుమారుణ్ణి కదా, నెల విడిచిపెడతా, నేను విడిచిపెట్టాను అంటాడే. మాతు చరణౌ జిహాసతి అని అంటారు. యామునాచార్య స్వామి స్తోత్రరత్నంలో నజాతు మాతుశ్చరణౌ జిహాసతి నిరాసకస్యాపి నతావదుత్సహే మహేశ హాతుం తవ పాద పంకజం రుషా నిరస్తోపి శిశుః స్తనంధయః నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. నీ పాదాలే పట్టుకుంటా, నీ కోపం వచ్చినా విడిచిపెట్టను, నువ్వు కోపంతో తన్నినా మళ్ళీ నీ పాదాలే పట్టుకుంటా. ఎలా తెలుసునా, ఒక్కొక్కసారి కోపం వచ్చి తల్లి పిల్లాడి మీద కోపం వస్తుంది, ఏదో చేశాడు ఏడిపిస్తున్నాడు, పో నీ పాలు ఇవ్వను పో అంటుంది అనుకోండి. చిన్నపిల్లాడు స్తనంధయ, ఇంకా పాలు తాగేటువంటి చిన్న పిల్లవాడు కూడా ఏం చేస్తాడు, తల్లి పొమ్మంటే తిరిగి ఆ కాళ్ళ దగ్గరికి పాక్కుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు తప్ప ఇంకైనా పట్టుకుంటాడు. పోదే నువ్వు పో, నేను పోతానంటాడా ఎప్పుడు. శిశుస్తనంధయ రుషా నిరస్త అపి నమాతు చరణౌ జిహాసతి.
ఎంత ఎంత దూరంగా కాడతో విసిరి కొట్టినా కూడా మళ్ళీ ఆ పిల్లవాడు వచ్చి కాళ్ళే పట్టుకుంటాడే, వాడు తెలిసిన జ్ఞానం నాకు తెలీదా? నువ్వు కూడా భగవంతుడా నన్ను ఎంత నువ్వు చేదరించినా ఈసడించినా నీ పాదాలు విడిచిపెట్టను అంటారు యామునాచార్య స్వామి స్తోత్రరత్నంలో. ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని స్తోత్రరత్నం అని అంటారు. అంత అద్భుతమైన శ్లోకాలు. కాబట్టి లక్ష్మణస్వామి గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు అంగీకరిస్తే తప్ప వదలను అన్నట్టుగా. అనేటప్పటికీ ఈవిడి కంటే లక్ష్మణస్వామి కంటే సుమిత్ర చాలా పరిణితి పొందినటువంటి ప్రపన్నురాలు కదా. ఆవిడంటోంది, తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్. అప్పుడు ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చినట్టు ఏం కనిపించదు కదా. దశరథుడు పోయినప్పుడు కూడా కౌశలిని సాంతనపరుస్తుంది తప్ప సుమిత్ర బాధపడింది అని చెప్పడు, ఎక్కడా చెప్పడు. ఇక్కడ సుమిత్ర బాధపడింది అంటే ఇంకా వీడికి ఇంతకాలం వచ్చినా నా హృదయం తెలియలేదు వీడికి అని బాధపడింది. అంతే తప్ప ఏదో కష్టం కలిగి అయ్యో లక్ష్మణస్వామి వెళ్ళిపోతున్నా, నా పిల్లాడు కూడా అనవసరంగా వెళ్ళిపోతున్నాడే అని బాధపడిందని కాదు. ఆ మాటలు తర్వాత వాక్యాల్లో తెలుస్తున్నాయి మనకి. ఎలా చెప్పింది? తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్. అలా ఏడుస్తూ ఆ లక్ష్మణస్వామిని పైకి నించోబెట్టి మూర్ధ్యుపాఘ్రాయ ఒకసారి శిరస్సును మూర్కొని, రే నువ్వు ఎలా పుట్టావు తెలుసునా? సృష్టస్వం వనవాసాయ, అడవిలోకి వెళ్ళడానికే నేను నిన్ను కన్నా, నువ్వు పుట్టిందే అడవిలోకి వెళ్ళడానికి అని అంది. ఈ మాటని మన పెద్దవాళ్ళు పెరియవాచ్యాన్ని వెళ్ళిన మహానుభావులు సుమారు 20 పేజీల వ్యాఖ్యానం ఈ ఒక్క శ్లోకానికి. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షీః పుత్ర భ్రాతరి గచ్చతి. ఏ తల్లి అనలేని స్థితిలో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడిందంటే, వనవాసాయ సృష్టః త్వం, వనవాసము కోసమే నేను నిన్ను కన్నా. ఒక మాట సంబంధం ఉన్నదా ఏమన్నా? అంటే రాముడు నాకు ముందే వనవాసం కెడతాడని తెలిసా ఇవిడికి. ఎందుకంది ఈ మాట అంటే ఆ వ్యాఖ్యానం చూస్తే తప్ప తెలియదు మనకి. అంటే ఆ ఒక్క శ్లోకం గురించి ఒక రోజంతా ఉపన్యాసం చెప్పుకునేంత అద్భుతమైనటువంటి అంశం అది. టూకీగా చెప్తారు. సృష్టస్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే. సుహృజ్జనే రాముడు చాలా గొప్ప హృదయ దయాళు అయినటువంటి వాడు. అతని యందు నీవు అనురక్తః, చాలా అనురక్తుడవై ఉంటావు, అది నాకు తెలుసు. రామే ప్రమాదం ఆకార్షీః, నాన్న జాగ్రత్తగా ఉండే అని చెప్పడం కాదు, రాముడికేం కలక్కండా జాగ్రత్తగా చూసుకోనన్నా అంటుంది. నాన్న నువ్వు జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు రాళ్ళు ఉంటాయి ముందుంటాయి నాన్న జాగ్రత్తగా నడు అని చెప్పాలి కదా తల్లి. అలా చెప్పట్లా. రామే ప్రమాదం మాకార్షీః, రాముని యందు ప్రమాదాన్ని ఏమాత్రం చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఎందువల్ల? పుత్రే భ్రాతరి గచ్చతి. రాముడు నడుస్తూ ఉంటాడు, నువ్వు వెనకాల ఎక్కడ ఉంటావు జాగ్రత్తగా కదా. రాముడు ముందు నడుస్తాడు, పెద్దవాడు కాబట్టి. సీత మధ్యలో ఉంటుంది, నువ్వు వెనకాల ఉంటావు కదా. నువ్వు వెడుతూ వెడుతూ రాముడు ముందున్నాడు కదా, నేను వెనకాలే కదా ఉన్నాను అనుకుని ప్రమాదం ఏమన్నా చేస్తావేమో అని ఒక అర్థం, అప్రమత్తంగా ఉంటావేమో అని ఒక అర్థం కాదు. అది అర్థం. రాముడు నడుస్తూ ఉంటేట ఆ నడక యొక్క అందానికి మోహితులైపోతారు ఎవరైనా. అంటే రాముని యొక్క నడక సౌందర్యం అట్లాంటిది అంట. చతుర్గతి అని పేరు రాముడికి. అందునే కదా అలకలల్లలాడగని ఆ రాణుముని ఎటు పొంగెనో అని అంటే. రాముడు నడుస్తూ ఉంటే ఆ నడకలో అలలు ముంగురులు అటు ఇటు కదులుతూ ఉంటే నడక చూచి ముంగురులు చూచి విశ్వామిత్రుడు రాణుముని అని అంటారు. అంటే మునులలో రాజు లాంటి విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడో. అంటే అంత పొంగిపోయిన విశ్వామిత్రుడే ఒక్కసారి కళ్ళు తిప్పుకోలేక ఎంత అందంగా నడుస్తున్నాడు. నుంచోవడం నడవడం చాలా అందంగా ఉంటుంది రాముడిది కదా. నువ్వు వెనకాల ఉంటే రాముడు నడక చూస్తే బాగా నడుస్తున్నాడు అంటూ మోహపడిపోయి నువ్వెందుకు వెళుతున్నావో తెలియని స్థితిలో పెడతావేమో అని ఒక అర్థం. కాబట్టి రామే ప్రమాదం మాకార్షీః, రాముని యందు ఏ ప్రమాదాన్ని కూడా లేకుండా చేసుకో. పుత్రే భ్రాతరి గచ్చతి అంటే నడకలో ఉండే సౌందర్యానికి ముగ్ధుడవుతావేమో అని ఒక అర్థమైతే, పుత్రే భ్రాతరి గచ్చతి అంటే అన్నతో వెళుతున్నావు కదా, అన్నతో వెళుతూ ఉంటే నీకు చాలా ఆపదలు కలుగుతాయి. అన్నకి వదినికి కూడా ఆపద కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రక్షకుడవై ఉండాలి వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళిద్దరూ వెళుతున్నారంటే రక్షకగా నేను పంపిస్తున్నాను. నీ అన్నయ్య ఉంటాడు కాబట్టి ఏం బెంగలేదా హాయిగా వెళ్ళు కాదు, నువ్వే జాగ్రత్తగా అన్నం జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని తల్లి పంపిస్తుంది.
ఇక్కడ వనవాసాయ అంటే అర్థాన్ని చెబుతూ వనే వాసః వనవాసః అంటారు. వనమని ఎవరికి పేరు అంటే వన్యతే సేవ్యతే ఇది వనం అంటారు. వనము అనే పదానికి అర్థం సేవించబడునది అని అర్థం, సేవించతగినది అని అర్థం. లక్ష్మణస్వామి ఎవరిని సేవించతగినవాడు? ఏ జీవుడైనా ఎవరిని సేవించతగినవాడు? రాముణ్ణి కదా, భగవంతుని కదా. కాబట్టి వన సేవించతగిన భగవంతుని యొక్క సేవలో ఉండతగిన వాడివి. వాసాయ అతని సమీపంలో ఉండని గొప్ప అదృష్టం కదా. సేవించతగిన వాడి యొక్క గురువుగారు ఉన్నారనుకోండి, గురువుగారి యొక్క సేవ చేసుకోవాలి అని ఎక్కడో కూడా అమెరికాలో ఉండి గురుగారు అనకాపల్లిలో ఉంటే ఎట్లా సేవ సాగుతుంది? ఏదో జరుగుతుంది. కానీ ఆ గురువుగారి దగ్గరే ఉండగలిగితే సేవ ఎంత బాగా జరుగుతుంది. కాబట్టి సృష్టస్త్వం వనవాసాయ, సేవించతగిన రాముడితో ఉండే సౌభాగ్యాన్ని పొందినవాడు కాబట్టి అలా పుట్టావు నువ్వు. జీవుడు ఎలా పుట్టాడో సౌమిత్ర చెబుతోంది అని అంటారు. రామాయణం మొత్తంలో రామతత్వాన్ని బాగా తెలిసిన వాళ్ళు, ధార్మిక ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని బాగా తెలిసిన వాళ్ళు సుమిత్ర, తార, మందోదరి, ఈ ముగ్గురిని చెప్తారు. అక్కడక్కడ వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. సుమిత్ర అంటోంది ఇక్కడ అంటే సృష్టస్త్వం వనవాసాయ, ఏ జీవుడైనా భగవద్దాస్యం కోసమే పుట్టాలి, భగవంతుడికి సేవ చేసుకోవడమే పరమ లక్ష్యంగా భావించాలి. వాడు ఏ పని చేస్తున్నా అది భగవత్ సేవగా పరిణమించేటట్టుగా జీవనాన్ని వాడు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని సృష్టస్త్వం వనవాసాయ. అంతేనా? స్వనురక్త, నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా, నువ్వు అనురక్తుడవై ఉన్నావు అంటే ప్రపత్తి చేసిన వాడి వలె ఉన్నావు. ప్రపత్తి చేశాడు కదా, సీత భువాచ అతీషాహ అని రాముడి పాదాలు పట్టుకుని సీతకే చూసి నేను కూడా మీతో వస్తాను వద్దని చెప్పకండే అని కదా బయలుదేరాడు. కాబట్టి స్వనురక్త, అనురక్తుడై ఉన్నాడు. అంతేనా? సుహృజ్జనే, సుహృతు జనే అంటే ఇష్టమైన రాముని యందు అని ఒక అర్థం. సుహృత్ అనే పదం మనకి భగవద్గీత చూచినా విష్ణు సహస్రనామం చూచినా కూడా సుహృత్ అంటే భగవంతుడికి పేరు. సుహృదం సర్వభూతానాం అని అంటారు. భగవద్గీతలో 9వ అధ్యాయంలో అందరికీ నేను సుహృత్తునని పిలువబడతారంటారు. అలాంటి సుహృత్తు జనే రాముని యొక్క అంటే భగవంతుని యొక్క స్థితి యందు సేవ యందు నీవు ప్రమాదం మాక, అప్రమత్తంగా సేవ చేయవలసిన అవసరం ఉన్నది. అన్ని సేవలు రాముడికి నీవే చెయ్యాలి అని చెబుతోంది. రాముడికి అన్నయ్య నువ్వు కూడా పట్టుకో, వాడు పాలవంచ కథ చెప్తే నీకు తెలుసో లేదో తెలియదు. పాలవంచ దాకా రాముడి యొక్క మూటలు, సీతమ్మ వారి మూటలు లక్ష్మణస్వామి మూసాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత భద్రాచలం వచ్చిన తర్వాత అబేబే నేను మోయలేను, మీ మూట మూడు మూసుకోండి, సీత నువ్వు తీసుకో అని ఇచ్చేసాడు. అలాంటి ఒక ప్రాంతం అని ఏదో చెప్తారు సరదాగా. ఇది తప్పుడు కథలు అవుతాయి. ఇవన్నీ కూడా ఏ రకంగానూ కుదరని కథలు. సీతమ్మ వారి యొక్క సామాను, రామచంద్రమూర్తి యొక్క సామానంతా తానే మోసినట్టుగా అరణ్యకాండ చూసినా మనకు తెలుస్తుంది. ఎప్పుడు రాముడికి ఏ పని అప్పచెప్పలేదు. అహం సర్వం కరిష్యామి అని అంటాడు. అన్ని పనులు నేనే చేస్తాను బయలుదేరుతాడు. కాబట్టి ఎక్కడ కూడా రాముడు ఈ పని చెయ్యాలి అన్నట్టుగా ఉండడు. కాబట్టే రాముడు ఒక దగ్గర అరణ్యకాండలో పంచబట్టి ఒక పర్ణశాల కట్టేటప్పుడు రాముడి మాటల్లో తెలుస్తుంది. ఈ ప్రస్తావన అంతా అప్పుడు చెప్పుకుందాం మనం అని. మాక వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవానగా, వ్యసనీ అయినా ఏమైనా వ్యసనాలు ఉన్నప్పటికి కూడా అన్నయ్యకి సమృద్ధోవా కష్టాలు కలిగినా సుఖాలు కలిగినా అన్నయ్య ఎప్పుడు అన్నయ్యే అవుతాడయ్యా, నీకు రాముడే గట్టిగా ఉంటాడు. ఏష లోకే సతాం ధర్మ జ్యేష్ఠవశగో భవేత్, నీవు నీకంటే పెద్దవాడైన రాముని అనుసరించవలసే ఉంటుంది. ఇది నీ యొక్క ధర్మము. అంతేనా? ఇదం హి వృత్తం ఉచితం కులస్యాస్య సనాతనం, మన యొక్క వంశమునకు ఇక్ష్వాకు వంశమునకు తగినటువంటి పని ఇది. అంటే పెద్దలను అనుసరించుట, పెద్దల మాట వినుట, పెద్దలని గౌరవించుట, వారి సపర్యలు చేయుట అనేది మన యొక్క వంశాచారమయ్యా. కాబట్టి దానం దీక్షాచ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ, అది దానమైనా దీక్ష అయినా యజ్ఞము యందు వర్తిస్తాయి. తనుత్యాగం అంటే చనిపోవడం అనేది యుద్ధముల యందు, దానము దీక్ష యజ్ఞముల యందు. అంటే యజ్ఞములు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, వీరమరణాన్ని పొందుతారు తప్ప రోగాలతో కృంగి నశించేవారు కాదు మన వారంతా కూడా. కాబట్టి నీవు యుద్ధముకు వెళుతున్నావు అని గుర్తు చేస్తావు.
యుద్ధాలు చాలా ఏర్పడతాయి, యుద్ధాలలో కూడా నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని చెబుతోంది సీత. దానం దీక్షాచ యజ్ఞేషు, యజ్ఞముల యందు దానము దీక్ష ఇచ్చేటట్టుగా యజ్ఞములు సాగుతాయి. కాబట్టి అలాంటి వంశములకు చెందిన వాళ్ళం కాబట్టి ఎక్కడా దాన ధర్మాలకో దీక్షలకో యుద్ధములకో వెరవకుండా నీ ఉండాలి. ఎలాంటి ఒక వెనకడుగు వేయడం లాంటివి చేయకూడదు. ఇది మాట ఆవిడ చెప్తున్న పని అని లక్ష్మణంతు ఏవ ముక్త్వా, ఇలా లక్ష్మణంతు ఏవ ముక్త్వా, లక్ష్మణుడికైతే ఇలా చెప్పి సా సంసిద్ధం ప్రియ రాఘవం సుమిత్ర గచ్చ గచ్చ పునః పునః ఉవాచ, వెళ్ళు వెళ్ళు అన్న జాగ్రత్త వెళ్ళిరా, పో వెళ్ళు జాగ్రత్త. ఒకసారి చెప్పడం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పింది. అంటే తప్పనిసరిగా వెళ్ళిరా, వెళ్ళు వెళ్ళు నాయన అని చెప్పి ఒక్క మాట అంటోంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. సుఖంగా వెళ్ళిరా నాయన. రామం దశరథం విద్ధి, తండ్రి లేకుండా తండ్రికి దూరమయ్యాననుకుంటున్నావేమో, నీకు రాముడే దశరథుడు. మాంచైవ జనకాత్మజాం, మాం విద్ధి జనకాత్మజాం, నేనే సీతని. మా అమ్మేది అంటే సుమిత్ర ఎవరు నీకు? సీతే సుమిత్ర, రాముడే దశరథుడు, అయోధ్య అటవీయే అయోధ్య, సుఖంగా వెళ్ళిరా అని పంపించింది. చెప్పడంలో పై శ్లోకానికి ఇక్కడ ఉండే శ్లోకానికి అన్వయించి పెద్దలు చెప్తారు. రామం దశరథం విద్ధి, రాముడు ఎవరో తెలుసునా? రాముడు దశరథుడు. దశ అనే పదమునకు సంస్కృతము యందు పక్షిరాట్ అని అర్థం, గరుత్పంతుడని అర్థం. దశ పక్షిరాజైన గరుత్పంతుడు రథముగా ఎవరికి కలడో వాడు దశరథుడు. అంటే ఎవరు? గరుత్పంతుడు ఎవరికి రథముగా కలిగిన వాడు? శ్రీ మహావిష్ణువుకి కదా. ఆ నారాయణుడే నీవు రాముడు, రాముడే నారాయణుడు. రామం దశరథం విద్ధి మాంచైవ జనకాత్మజాం, మాం అంటే నన్ను అని కాదు అర్థం. మాం మే మాహ, మాం మే మాహ, మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. కానీ మాం అంటే లక్ష్మినే, సీతను లక్ష్మిగా అర్థం చేసుకో. రాముడు సాక్షాత్ పరమాత్మ, సీత సాక్షాత్తుగా లక్ష్మీదేవి. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిని అయోధ్యగా చేసుకుంటే అటవీం అయోధ్యాం విద్ధి అన్నారు కదా. అలా అంటల్లా, అయోధ్యాం అటవీం విద్ధి, రాముణ్ణి నారాయణుడిగా స్మరించు, లక్ష్మిని సీతగా స్మరించు. తెలుసుకో, అర్థం చేసుకో ఎప్పటికైనా. అయోధ్యాం అటవీం విద్ధి, అయోధ్యగా మారుతుంది అటవి. ఎందువల్ల? సీతారాములు లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటారో ఆ లోకానికి అయోధ్య అని పేరుని వేదం చెప్పి, వేదంలో అయోధ్యామపరాజిత, అపరాజిత అయోధ్య అంటే అది భగవంతుడు ఉండే స్థానం అని పేరు. అంటే అయోధ్య ఈజ్ ఈక్వల్ టు వైకుంఠము అని అర్థం. అయోధ్య అంటే వైకుంఠం అని సంస్కృతంలో ఉండే అంశాలు ఇవన్నీ కూడా. కానీ అయోధ్య వేదంలో కూడా తామయోధ్యాం పురీం అయోధ్యాం అపరాజితాం అని వేదంలో అయోధ్యని అపరాజితాపురిగా వైకుంఠంగా వేదం చెప్తుంది. ఇక్కడ అయోధ్యాపటవీం విద్ధి, వారిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ వైకుంఠం అవుతుంది. కాబట్టి నీవు గచ్చ తాత యథా సుఖం, ఈ సుఖాన్ని విడవలసిన సుఖం కాదు, ఇది పొందవలసినటువంటి గమ్యం ఇదే. కాబట్టి నువ్వు సుఖంగా వెళ్ళిరా అని చెప్పింది. ఈ 4 శ్లోకములు కూడా తాత్వికతా నిరూపకములుగా పెద్దలు వీటిని చెప్తారు శ్లోకాలు. అంత చెప్పే సమయం సందర్భం కాదు, అది ప్రత్యేకమైన అంశం. కాబట్టి నీవు వనవాసము కోసమే పుట్టావు అంటే రాముణ్ణి సేవించడం కోసమే నువ్వు నా కడుపున నిన్ను కన్నానయ్యా. కాబట్టి జీవభావం అదే. కాబట్టి నీవు జీవుడివి, వారిద్దరూ కూడా పరమాత్మ ప్రకృతి స్వరూపాలు. కాబట్టి నీవు వెళ్ళడం, వాళ్ళతో ఉండడమే నీ జీవనానికి సార్థకత. కోడలేమైపోయింది, నీ భార్య ఏమైపోయింది, ఇవన్నీ అనవసరం. హాయిగా గచ్చ గచ్చ. రాముడు వెళ్ళేటప్పుడు సీత వెళ్ళడం ధర్మం అని చెప్పారు. లక్ష్మణస్వామి వెళుతూ ఉంటే ఊర్మిళ వెళ్ళడం ధర్మం అని చెప్పల, సుమిత్ర చెప్పల, ఊర్మిళ అడగల. ఊర్మిళ ప్రస్తావన వాల్మీకి చేయడు. ఇక్కడ పెళ్లి దగ్గర వినిపించిన ఊర్మిళ పేరు మళ్ళీ ఉత్తరాఖండ దాకా వినిపించింది. అంటే వాళ్ళు అక్కయ్య సీత ఒక పని చేసిన తర్వాత, సీతమ్మ రాముడితో వెళుతున్నప్పుడే ఇంతంత చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు విడిచి వెళ్ళిపోవడం అనేది కాదనిపించింది.
వెళితే మళ్ళీ వీళ్ళంతా కూడా సంసారాలు చేయడానికి వెళ్ళినట్టే అయిపోతుంది కదా అడవిలోకి. అలా కావడానికి వీల్లేదు. సీతారాములు కలిసి ఉండాలి. వారిద్దరికీ రక్షకుడై, సేవ్యుడి సేవకుడై లక్ష్మణస్వామి వెళ్ళాలి. ఈ ముగ్గురు మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకుని ఆ పత్తులంతా కూడా ఊర్మిళ కావచ్చు, మాండవి కావచ్చు, శృతకీర్తి కావచ్చు, లోకోపకారం, లోకైక త్యాగం చేసినట్టుగా 14 ఏళ్ల పాటు భర్తకి దూరం ఉండడం అంటే అసాధ్యమైన పని కదా. వాడు ఇలా చేశారు, ఇందువల్ల చేశారని అంటారు. ఇది తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళెవరూ మాట్లాడలేదు. సుమిత్ర కూడా నీ వెనకాల ఊర్మిళ వస్తుందని చెప్పాల. గచ్చ అంటే ఏకవచనం, నీవే వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీ కోడలంతా అక్కడే ఉంటారు, ఏం భయపడక్కర్లేదంటూ ఊర్మిళని అక్కడే ఉంచింది. ఊర్మిళ ఎంత గొప్పదో అంటూ కవిగారు గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామి వారు అద్భుతమైన కావ్యం రాస్తారు. ఊర్మిళ అనే పేరుతో కావ్యం రాశారు. ఊర్మిళ యొక్క గొప్పతనం మొత్తాన్ని కూడా రాశారు. అలా ఉండి వెళ్ళిరా నాయనా అని పంపించింది. తతఃసుమంత్ర కాకుత్స్థం ప్రాంజలి వాక్యమబ్రవీత్. ఒకసారి మళ్ళీ సుమంత్రుడు ఈ లోకానికి వచ్చాం. మళ్ళీ ఆధ్యాత్మిక లోకం నుండి మళ్ళీ అంతఃపురానికి వస్తే సుమంత్రుడు పక్కనే ఉండి ప్రాంజలి వాక్యమబ్రవీత్ వినీతో వినయజ్ఞశ్చ మాతలి వాసమంజత. ఎక్కడ వంగి ఉండాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలిసినటువంటి సుమంత్రుడు ఇలా మాట్లాడుతూ రథమారోహ భద్రంతే, నీకు మంగళముగాక రామ, రథాన్ని ఎక్కవా, రాజపుత్ర మహాయశ క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి. ఎక్కడికి నీవు దింపమంటే అక్కడి దాకా నన్ను సిద్ధంగా ఉండమని దశరథుడు ఆజ్ఞాపించారు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా. 14 వర్షాణి వస్తవ్యాని వనే త్వయా తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాసి చోదితః. 14 సంవత్సరము జ్ఞాపకం పెట్టుకోవాలి. 14 ఏళ్లు నువ్వు అడవిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. తాని ఉపక్రమితవ్యాని, నీవు జాగ్రత్తగా వాటిని ఆ 14 ఏళ్లు గడపవలసి ఉంటుంది అడవిలో. యాని దేవ్యా అసిచోదితః, దేవి కైకేయి ఏమి చెప్పిందో అవన్నీ పాటించవలసి ఉంటుంది. తం రథం సూర్య సంకాశం, రథం ఉంది, రథం రాముడు ఎక్కాలి ముందు. సీత హృష్టేన చేతసా, సీత గబగబా సీత ఎక్కేసింది రథాన్ని. అంటే ఆనందంగా ఎక్కేసింది అంట. హృష్టేన అంటే ఆనందంగా. చిన్నపిల్ల ఎటు వెళుతోందో తెలియక కారు ఎక్కిస్తే బాగుంటుంది, సరదాగా వెళుతుంది, కారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తుందని ఎక్కినట్టుగా ఎక్కింది తప్ప అడవికని తెలియదంటే అడవికి తెలుసు కదా. అడవికి వెళ్ళడానికి ఆనందపడుతూ వెళ్ళింది సీత అని అంటారు. సీత హృష్టేన చేతస. ఈ సమయంలో ఒక అందమైనటువంటి కవిత్వాన్ని భోజరాజు చెప్తాడు ఒక దగ్గర. సీత రాముడితో అడవికి వస్తానని ముందుకు వేసి రాముడు వద్దని చెప్పాడు. నడవలేవు అని చెప్పాడు. ఆ మాట కష్టం కలిగించింది. నడవలేనా, నువ్వేనా నడిచేవాడివి, నాకు నడకేం చేత కాదనుకుంటున్నావా, నేను నడుస్తా అని సద్య పురి పరిసరే చ శిరీషముర్ధ్వీ సీత జవాత్ త్రిచితురాణి పదాని గత్వా. రాముడు ఇలా నుంచున్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు. నేను నీకంటే బాగా స్పీడ్గా నడుస్తా అని గబగబా 2-3 అడుగులు ముందుకు వేసింది. వేసిన తర్వాత ఆ 3 అడుగులకే అలుపు వచ్చింది. 3 అడుగులు వేసేటప్పటికీ ఆయాసం వచ్చేసింది. వచ్చి గంతవ్యమేతత్ కియదస్తి, ఇంకా ఎంత దూరం నడవాలి అంది. మెట్లు దిగింది, ఇంకా అయోధ్యలోనే ఉంది. త్రిచతురాని పదాని గత్వా, 3 లేక 4 అడుగులు వేసి గంతవ్యమస్తి కియదితి అసకుద్భ్రువాన, ఇంకా ఎంత దూరం నడవాలి రామా, ఇంకా ఎంత దూరం అడుగుతూ ఉంటే అప్పటిదాకా రాముడికి ఏడుపు రాలేదట. కానీ అప్పుడు రామాశృణ కృతవతి ప్రథమావతార. భోజరా చెప్తాడు. అప్పటిదాకా నిగ్గబట్టుకుని రాముడు ధైర్యంగా ఉండి సీత మళ్ళీ ఇంకా నడవాలా, ఇంకా ఎంత దూరం నడవాలంటూ ఉంటే ఆ మాటలకి ఏడుపు వచ్చి రాముని యొక్క కన్నీటి చొక్క మొట్టమొదటిగా అవతరించిన సందర్భం అది అని అంటారు. రామాశ్రుణ కృతవతి ప్రథమ అవతార. రాముడి కంటి వెంట నుండి నీళ్లు కార్పించిన ఆవిడెవరు? సీత. రాముడు ఏడిపించింది ఎవరు? సీత అంటాడు భోజరాజు. చమత్కారంగా అనేటువంటి ఒక సందర్భం. కానీ ఇక్కడ రాముడి కంటే ముందు తానే ఎక్కేసి సీతాహృష్టేన చేతస తం రథం సూర్య సంకాశం. సూర్యుడిలా వెలిగిపోతుంది రథం. హాయిగాని మెలగా ఎక్కేసింది. ఆరురోహ వరారోహ కృత్వా అలంకారమాత్మన. సర్వాలంకార భూషితంగా ఏదో పెళ్లికి పేరంటానికి పిక్నిక్కో హనీమూన్కో తీసుకెళ్తున్నట్టుగా అనిపించినట్టుగా ఉండాలి. అంతే తప్ప ఏదో బాధపడుతున్నట్టుగా అనిపించదు. వరారోహ
అంటే చాలా అందమైనటువంటి స్థితి కలిగిన ఆవిడ అలంకారం చేసుకుని మరి ఎక్కింది. అథో జ్వలన సంకాశం చామీకర విభూషితం తమారుహతు తూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణు. ఆ తరువాత రామలక్ష్మణులిద్దరూ మెల్లగా ఆ రథాన్ని ఎక్కి కూర్చున్నారు. కూర్చుంటే వనవాసం హి సంఖ్యాయ వాసాంసి ఆభరణాని చ భర్తారమనుగచ్చంత్యై సీతాయై శ్వశుర దదౌ. మళ్ళీ గుర్తు చేసుకున్నాడు వాల్మీకి. సీతమ్మ వనవాసం హి సంఖ్యాయ 14 వనవాసంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా వాసాంసి బట్టలను ఆభరణాలన్నీ ప్యాక్ చేసి మంచి బ్యాగుల్లో సర్ది శ్వశుర దదౌ సీతాయై వాళ్ళ మామగారైనటువంటి దశరథ మహారాజు ఆ రథంలో ముందు పెట్టించాడు. వాల్మీకి చెప్పిన మాట. హాయిగా సీత యొక్క బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంది. రాముడికి లక్ష్మణస్వామికి మాత్రం ఒక పార పలుగు బుట్ట మాత్రమే ఉన్నాయి. సీతకి మాత్రం మంచి బ్యాగ్ ఒకటి ఏర్పడింది. తథైవ ఆయుధజాలాన్ని వెళగేంచాడు. ఆయుధాలు ఇచ్చి పంపించాడు. ఒక కత్తి, ఒక కటారు, ఒక పలుగు, ఒక పార, ఇవన్నీ రాముడికి ఇచ్చారు. భ్రాతృభ్యాం కవచానిచ ధరించే కవచాలు కూడా ఇచ్చి పంపించాడు. రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినంచతు. ఇవన్నీ కూడా ఒక పెద్ద తోలు సంచి ఉంది అప్పట్లో. ఆ తోలు సంచి ఇప్పటి బ్యాగులు లాంటి లెదర్ సంచి లాంటిది అనుకోండి. ఆ లెదర్ బ్యాగులో జాగ్రత్త లక్ష్మణస్వామి సర్దాడు. జాగ్రత్త అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకున్నాడు. బయలుదేరుతున్నాడు. 14 ఏళ్ళు తిరిగి రారు కదా. అన్నీ ఉన్నాయంటే ఆ పలుగు ఉంది, పార ఉంది, బుట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. సీతమ్మ కావాల్సినటువంటి బ్యాగ్ అంతా సిద్ధంగా ఉంది. బయలుదేరదాం అన్నాడు లక్ష్మణస్వామి. జాగ్రత్తగా బయలుదేరారు వాళ్ళంతా కూడా. సీతా తృతీయాన్ ఆరూఢాన్ దృష్ట్వా ధృష్టమచోదయతు సుమంత్ర సమ్మతానశ్వాన్ వాయువేగ సమాంజవే. సీతతో పాటుగా ముగ్గురు ఎక్కినటువంటి సందర్భాన్ని చూసి సుమంత్రుడు దృష్ట్వా ధృష్టం అచోదయతు. అరే రాము లక్ష్మణులు ఇద్దరు వెళితే బాగుండేది, పాప ఈవిడ కూడా వెంటబడింది, ఈవిడే వెళ్ళవలసి వస్తుంది పోలే అంటూ ధృష్టం కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆ రథాలని ఒకసారి గుర్రాల్ని అదిలిచి పదండి ముందుకు అన్నాడు. ఇంకా రథం బయలుదేరి. ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవన్ సగరే నగరే మూర్ఛ బలమూర్ఛా జనస్య. ఒకసారి రాముడు రథం ఎక్కి కూర్చుని సుమంత్రుడు ఒక్కసారి చన్నాకోల పట్టుకుని అదిలించే గుర్రం ఎప్పుడైతే బయలుదేరిందో ఒకసారి మళ్ళీ గొల్లుమన్నారు వీళ్ళందరికీ మూర్ఛ వచ్చినంత పని అయింది అందరికీ. తత్సమాకుల సంభ్రాంతం మత్త సంకుపిత ద్వీపం హయసింజిత నిర్ఘోషం పురమాసీన్ మహాస్వనం. రాముడు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉండే ఏనుగులన్నీ ఏడిచాయి, గుర్రములన్నీ ఏడిచాయి, జనమంతా ఏడుస్తున్నారు. మనం ఈరోజు చూస్తున్నామే, మనం పెంచుకునేటువంటి కుక్కల్లాంటివే ఆ యజమాని దూరం అవుతుంటే ఏడుస్తున్నప్పుడు రాముడు ఎంత ప్రేమగా పెంచి ఉంటాడో తెలియదు. కానీ రాముడు వెడుతూ ఉంటే అపి వృక్షాహ పరిమ్లానాహ అంటాడు. ముందు చెట్లు కూడా వెలవలపోయి తలకాయలు వంచి రాముడు ఎటు వెడుతుంటే అటువైపు తిరిగిపోయాయి అంటాడు వాల్మీకి. అలాగే చెట్లకు కూడా ప్రాణాన్ని తెప్పించిన సందర్భం అని అంటారు. అందుకనే వీటి మీద ఉండే ఇష్టంతో రామచంద్రమూర్తి తన అవతారాన్ని సాధించేటప్పుడు సకల చరాచరం ఉత్తమం కర్పారి రామపిరానై ఎల్లాల్ మత్తుం కర్పరో పుర్పాముదులా పొల్లిరంబాది ఎన్నెన్నియే నర్పాలయోత్రియల్ వాయుం శరాశరం ఉత్తమం కర్పాలకు ఎత్తనం నాన్ముఖనార్ పెత్తనాట్టులే. నమ్మాళ్ళు వారు చెబుతారు, రాముడంటి దైవం ఉంటాడా? ఎవడైనా మనస్సులో చక్కగా రాముడిని భగవంతుడు నిర్మలమైన భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలనుకుంటే రాముడు తప్ప వేరే భగవంతుడు కనిపిస్తాడా? ఛాలెంజ్. రాముడు తప్ప ఇంకో దేవుడు ఉండడు అని చెప్తాను నమ్మాడు. చెప్పి ఎలాంటి వాడు తెలుసున ఆయన అడవికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ బాధపడ్డాయని కదా చెప్పాడు. తన వైకుంఠానికి వెడుతుంటే వీటన్నింటినీ తీసుకునేట వైకుంఠానికి రాముడితో పాటు అయోధ్యలో ఆనాడు అదొక గొప్ప సందర్భం. చరాచరం ఉత్తమం. అక్కడుండే పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, లతలు ఇవన్నీ రాముని వెంట నడిచి ఆ వైకుంఠానికి వెళ్ళి అన్నిటికీ పరమపదాన్ని ఇచ్చాడని ఉత్తరాఖండలో చెప్తారు. ఇదంతా ఘట్టం రాముడు బయలుదేరినప్పుడు. అంటే చరాచరం ఉత్తమం అంటే అర్థం. కాబట్టి అలాగా ఇవన్నీ ఏడుస్తూ ఉంటే సంయచ్చ వాజినాం రస్మిన్ సూత యాహి శనై ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శన్నో భవిష్యతి.
వీళ్ళంతా కూడా రథానికి ఆ పక్క కొంతమంది వెళ్ళాడుతున్నారు, వెనకాల కొంతమంది వెళ్ళాడుతున్నారు, ఈ పక్కన కొంతమంది వెళ్ళాడుతారు. ముందు అడ్డంగా వచ్చేవాడు కొంతమంది కొంచెం ఆపే, కొంచెం స్లో చేయవా, రాముడిని చూస్తాం, మళ్ళీ ఎప్పుడో చూడాలి కదా, కొంచెం స్లో చెయ్యి అంటున్నారు. మెల్లగా నడుపు సంగెచ్చ. పగ్గాలు జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని గుర్రాలు స్పీడ్గా పెడుతున్నాయ్యా, గుర్రాల యొక్క వేగం తగ్గించి మళ్ళీ నేను రాముణ్ణి చూచేటట్టుగా మెల్లగా పోనివ్వా అంటూ జనం అంతా వెంటబడుతున్నారు. ఆయసం హృదయం నూనం రామమాతుర సంశయం యద్దేవ గర్భ ప్రతిమే మనంయాతి నభిద్యతే. అబ్బా, కౌసల్య యొక్క గుండె ఇనప గుండె ఉంటుంది. ఇలాంటి కొడుకు వెళ్ళిపోతుంటే పగిలిపోవద్దా గుండె? ఇంకా ఆవిడలా బతికుంది అంటే అర్థం ఆవిడ గుండె ఇనపదై ఉంటుంది. మా గుండెలే పగిలిపోతున్నాయి కదా అని వీళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తూ కృతకృత్యాహి వైదేహి ఛాయేవ అనుగతా పతిం. ఎంత గొప్పది సీత, భర్త వెంట అడవికి కూడా సైతం సిద్ధపడి వెడుతోంది. నజహాతి రథాధర్మే మేరుం అర్కప్రభాయథ. మేరు పర్వతం మీద ఎప్పుడు సూర్యకాంతి పడుతూనే ఉంటుంది అని అంటారు. మేరు పర్వతం ఈ భూమండలానికి మధ్యలో ఉంటుంది. సూర్యుడు ఇలా ఉండి అస్తమించేంత వరకు సూర్యకాంతి దొరుకుంటుంది. మళ్ళీ ఇలా తిరిగినా మళ్ళీ ఈ పక్కన సూర్యకాంతి పడుతుంది. ఎప్పుడు సూర్యకాంతి పడుతూ ఉండే ఒకే ఒక్క చోటు మేరు పర్వతం ఉండే చోటు అంటారు. దానికి ఇంగ్లీష్లో ఏదో పేరుంది. చంద్రమండలం వెళ్ళేటువంటి ఆ ఘట్టంలో దాన్ని ఫలానా పాయింట్ 103 ఏదో దానికి ఏదో పేరు పెట్టి ఆ పాయింట్ అని చెప్తారు. అక్కడ ఎప్పుడూ ఎండ ఉంటుంది, ఎప్పుడూ చీకటి ఒక పక్క, ఎండ ఒక పక్క ఎప్పుడూ ఉంటాయి. అలాంటి ప్రాంతం ఒకటి ఉంది మన భూలోకంలోనే మన వాడు చూసినటువంటి ప్రదేశం. అలాగా మేరుం అర్కప్రభాయథ. ఎప్పుడు మేరు పర్వతాన్ని సూర్యకాంతి విడిచిపెట్టనట్టుగా రాముడు మేరు పర్వతం లాంటి వాడైతే ఇప్పుడు సూర్యప్రభలాగా ఎప్పుడు వెనకాలే ఉంటుంది. సుఖాల్లోనూ ఉంది, కష్టాల్లోనూ ఉంటుంది అని చెప్పడం మన తాత్పర్యం. అలాగా అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవసంకాశం యస్వం పరిచరిష్యతి. కృతకృత్యుడు సిద్ధార్థుడు లక్ష్మణస్వామి జీవితమంతా సాఫల్యాన్ని పొందినవాడు. రాముని విడవకుండా తను కూడా పరిచర్య చేస్తూ కదా బయలుదేరాడు. మహత్యేషాహితే సిద్ధి ఏష చ అభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేనమనుగచ్చతి. లక్ష్మణస్వామి చేసే పని అనుగచ్చసి, నువ్వు చేసే పని చాలా గొప్పదయ్యా. ఇంతకంటే మోక్షము, ఇంతకంటే శ్రేయస్కరము, ఇంతకంటే కృతకృత్యత ఏమన్నా ఉంటాయా? రామునికి సేవ చేయడం కోసం సుఖాలన్నీ విడిచిపెట్టి 14 ఏళ్ళు అడవికి వెళ్ళి అన్నదమ్ముల తమ్ముడు ఎవరన్నా ఉంటారా? నువ్వు గొప్పవాడివయ్యా అంటూ ఏవం వదంత ఇలా మాట్లాడుతూ వాళ్ళంతా తే సోఢుం నశేకు బాష్పమాగతం. కంటి నుండి వచ్చేటువంటి ఏడుపును ఆపుకోలేని వాళ్ళై వాళ్ళంతా కూడా నరాహ తమనుగచ్చంత ప్రియమిక్ష్వాకునందరు. ఇంకా గుర్రాల వెంట రథం వెంట పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. అథ రాజా వృతస్త్రీభి దీనాభిర్దీనచేతన నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్. ఇప్పుడు రథం ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుపడుతుంటే రథం ఏదైనా సాగుతుంది. కొద్దిగా రథం మన దగ్గరే ఉందని తెలిసిందో లేదో దశరథుడికి ఒకసారి మళ్ళీ రాముణ్ణి చూస్తా అని ఈయన అంతఃపురంలోంచి లేచి భార్యలతో పాటు సహితంగా మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంకా రథం కనిపిస్తోంది, అక్కడ కనిపిస్తుంటే బయటకు వచ్చాడు. శుశ్రువేచ అగ్రత స్త్రీణాం రుదంతీనాం మహాస్వన యథా నాదఃకరేణూనాం బద్ధే వహతి కుంజరే. అలా వస్తూ ఉంటే కైకేయి వెనక్కి లాగుతున్నట్లుగా అనిపించింది వాళ్ళందరికీ. లోపల అంటే నడవలే, ముందుకు రాలేకపోతూ ఉంటే కైకేయి వెనక్కి లాగేస్తుందా అనిపించి తక్కిన భార్య వీళ్ళంతా ముందు బయటకు వచ్చేసారు. రాముడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ 350 మంది భార్యలు తల్లులు అంతా బయటకు వచ్చేసారు. వాళ్ళంతా ఒక్క కైకేయి దశరథుడు మాత్రమే లోపల ఉన్నారు. వచ్చే దశరథుడు బయట రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? కైకేయి వెనక్కి లాగేస్తుందా అనిపించింది. ఒక ఏనుగుని గనక మదించిన ఏనుగుని కాళ్ళు కట్టేస్తే ఆ కాళ్ళు కట్టేసిన ఏనుగు విడిపించుకోవడానికి ఏడుస్తూ ఉంటే ఎంత మొరపెడుతుందో అంత మొరపెట్టాడు అసలు. ఆ చూచిన ఆడ ఏనుగులన్నీ అయ్యో మా ఆయన కట్టేసాయని ఏడుస్తాయే అలా ఏడిచారు వాడంతా. ఆ సందర్భం గొల్లుమన్న సందర్భం అది. అట్లాగా ఉంది. పితాహి రాజా కాకుత్స్థ శ్రీమాన్ సన్నః తదా భవతు పరిపూర్ణ శశీకాలే గ్రహేణ ఉపప్లుతో యథ. అంత గొప్పవాడైన శ్రీమాన్ కాకుత్స్థ కకుత్స వంశంలో పుట్టాడు, రాజై ఉన్నాడు, తండ్రి ఉన్నాడు.
అలాంటి స్థితిలో కూడా కుమారుణ్ణి చూడడానికి వీలు కాని దశ ఏర్పడేటప్పటికీ ఒక రాహు సంపూర్ణమైన చంద్రగ్రహణం అప్పుడు రాహు ఎలా మింగేస్తాడో అలా మింగేస్తోంది నన్ను కైకేయి అని బాధపడ్డాడు. సచ శ్రీమాన్ అచింత్యాత్మ రామో దశరథాత్మజ సూతం సంచోదయామాస త్వరితం వాక్యతామితి. ఈ ఘట్టం తెలిసిపోయింది, దశరథుడు బయటకు వచ్చాడని తెలిసిపోయింది. వీళ్ళంతా ఇంత బాధపడుతున్నారంటే దశరథుడు బయటకు వచ్చి నన్ను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడనిపించి రాముడు మళ్ళీ వెనక్కి తిరగకుండా సుమంత్ర ఇంకా స్పీడ్గా పోయి ఇంకా ఆపద్దు, రథాన్ని ఆపితే గనక మళ్ళీ పెద్ద చర్చలు పెద్ద మళ్ళీ ఆటంకాలు కలుగుతాయి, ఇంకా ఆపడానికి వీల్లేదు. వాక్యతాం త్వరితం వాక్యతాం, ముందుకు తీసుకెళ్ళిపో అని రాముడు సైగ చేశాడు. రామో యాగీతి తం సూతం, రాముడేమో పద పద అంటాడు. తిష్ఠేతి స జనస్తదా, ఆగండి ఆగండి అంటూ జనాలు అరుస్తారు. ఎందువల్ల? కౌసల్య మళ్ళీ వెనకాల వస్తుంది. కౌసల్య రాముడు చూడాలని వస్తోంది, సుమిత్ర వస్తోంది, దశరథుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరూ రాముడు చూడాలని వస్తుంటే రథం వెళ్ళిపోతే ఎట్లా? కర్తిష్ఠ అని వీళ్ళంతా అరుస్తున్నారు. రాముడేమో యాహి అంటాడు, వెళ్ళు వెళ్ళు అంటాడు, వాడు ఉండు ఉండు అంటారు. ఇప్పుడు సుమంత్రుడు ఏం చేయాలి? అక్కడ దశరథుడి యొక్క మాట వినాలా, రాముడి మాట వినాలా? రధికుడిగా ఉండేవాడి మాట వినాలి ఎప్పుడు కూడా. డ్రైవర్ అనేవాడు లోపల కూర్చున్న వాళ్ళ మాట వినాలి, ఇది సామాన్య ధర్మం. కానీ రాజు దశరథుడు చివరి వెనకాడి నేను ఆపుకుంటున్నా కదా ఆపు అంటున్నాడు. వినాలా వద్దా? ఎలా ఉన్నాడంటే మధ్యలో తను సుమంతుడు ఉభయన్న అశకత్ సూత కర్తుమధ్వనిచోదిత. ఒకసారి కాడి ఇంతకుముందు వర్ణించాడు వాల్మీకి, కాడి ముందుంటుంది, స్పీడ్గా వెడితే కాడి కొట్టుకుంటుంది, మెల్లగా ఆగితే వెనకాల ఉండే చక్రం కొట్టుకుంటుంది ఎద్దుకి కదా. చక్రం వెనకాల ఎద్దుకి వెనకాల చక్రం ఉంటుంది, ముందు కాడి ఉంటుంది. గబగబా వెళ్ళిందా కట్టిన కాడి ఆపేస్తుంది, ఆగిందా మెల్లగా ఆగిందా వెనకాల చక్రం తరుగుతుంది. వెళ్ళవలసిన తీరులో వెళ్ళినప్పుడే కష్టం కలక్కన్నా ఉంటుంది సుమంత్రుడికి. ఇప్పుడు ఏం చేయాలి? ఆపమని ఈయన, వెనకాల వెళ్ళమని రాముడు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో అతను ఉండిపోతే నిర్గచ్చతి మహాబాహౌ రామే పౌరజనాశుభి పతితై అభ్యవహితం ప్రశసామ మహీరజ. ఒకసారి అంతా కూడా కొంచెం వేగంగా వెళ్ళిందేమో, వెనకాల వచ్చేవాడంతా ఢామని కింద పడిపోయారు ఈ ప్రజలంతా. ఒకసారి దుమ్ము పైకి బాగా లేచిపోయింది, ఒకసారి దుమ్ముతో ఆ వాతావరణం అంతా నిండిపోయినట్టుగా అయిపోయింది. ఇదంతా చూస్తున్నాడు రాముడు. రుదితాస్సు పరిద్యూనం హాహాకుతమచేతనం ప్రయాణే రాఘవస్యాసీతు పురం పరమ పీడితం. ఎంత దుమ్ము లేచినా ఒక్కసారి అడిగిపోయి. ఎందువల్ల? ఏడిచే ఏడుపు వల్ల. దుమ్ము మీద నీడు తెలితే ఏమవుతుంది? అణిగిపోతుంది కదా. అంటే దుమ్ము కంటే, లేచిన దుమ్ము కంటే వాళ్ళు ఏడిచే ఏడుపు ఎక్కువ ఉంది అంటాడు వాల్మీకి. ఆ తడితోనే దుమ్మంతా కూడా ఒకసారి అణగిపోయినట్టుగా అయిపోయింది. కాబట్టి శుశ్రావ నయనై స్త్రీణాం అస్త్రం ఆయాస సంభవం మీన సంక్షోభ చలితై సలిలం పంకజైరివ. ఒక్కసారి నీళ్లలో ముంచిన పద్మాల పైకి తీస్తే పద్మం నిండు నీళ్లు కారిపోతుంటే ఎట్లా ఉంటుందో ప్రతి స్త్రీ కూడా అలా ఏడుస్తూ ధారాపాతంగా ఏడుస్తున్నట్టు కనిపించారు. ఒళ్ళంతా తెలిసేటట్టుగా వాళ్ళంతా ఏడుస్తున్నారు. దృష్ట్వాతు నృపతి శ్రీమాన్ ఏకచిత్త గతం పురం నిపపాతైవ దుఃఖేన హతమూలైవ ద్రుమః. ఇంక నేను పరిగెత్తలేదు, రథం వెనకాల వెళ్ళలేదు ఎప్పుడైతే అనిపించిందో వీళ్ళందరి ఏడుపు చూస్తే ఆ దశరథుడికి ఆగలేక ఉండలేక పరిగెత్తలేక అక్కడికి ఉన్నవాడు కుప్ప కూలిపోయాడు, ఒకసారి మూర్చిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోతే హతమూల యువద్రుమః అంటాడు వాల్మీకి. మొదలు కొడితే చెట్టు ఎలా పడిపోతుంది అలా పడిపోయాడు. పడంగానే ఇది చూచి తతో హలాహలా శబ్ద యజ్ఞే రామస్య పృష్ఠత. ఒక్కసారి రాజుగా పడిపోయారంటే ఏమైందో తెలియదు కదా. ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి ప్రజలంతా హాహాకారం చేశారు. చేసేటప్పటికీ నరాణం ప్రేక్ష్య రాజానం సీదంతం భృషదుఃఖితం. బాగా ఏడుస్తూ దెబ్బలు తగిలి కింద పడిపోయాడు దశరథుడు కదా. చూసి హా రామ ఇది జనాహ కేచితు రామమాత ఇది చ అపరే అంతఃపురం సమృద్ధంచ క్రోశంతః పర్యదేవయన్. కొంతమంది ఏమో రామా అంటారు, కొంతమంది కౌసల్య అంటున్నారు. అంటే దశరథుడికి ఏమైందో తెలియక ఇలా అరిచేటప్పటికీ ఇది విన్న అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంత చేతనం రాజానం మాతరంచైవ దదర్శ అనుగతౌ పథి. తల్లికేమైందో తెలియదు, తండ్రికేమైందో అరిచారు కాబట్టి తండ్రికి ఏదో అయింది, కౌసల్య అని అరిచారు కాబట్టి అమ్మకేదో అయింది అనిపించింది. వెనక్కి తిరుగుదాను కొంచెం వెనక్కి తిరిగాడు.
కొంచెం పక్కకి తిరిగేటప్పటికే ఆ దృశ్యం చూచి తిరగలేక చూడలేక మళ్ళీ వెనక్కి తిప్పేస్తున్నాడు తల శిరస్సుని. అమ్మో, తిరిగితే ఆపాల్సి వస్తుంది, ఆపితే ప్రయాణం ఆగిపోతుంది, ఆగితే దశరథుని యొక్క మాట సాగదు, సాగకపోతే సత్యవాక్ పరిపాలన చెయ్యని వాడు తండ్రి అవుతాడు, అయితే వంశం అంతా కూడా అపకీర్తిని పొందుతుంది అనిపించి రాముడు మళ్ళీ వెనక్కి తిరిగిపోయాడు. చూడాల వాళ్ళిద్దరిని చూడకుండా సబద్ధైవ పాశేన కిశోరో మాతరంగథ ధర్మపాశేన సంక్షిప్త ప్రకాశన్నాభ్యుదీక్షత. ఎలాగైతే ఒక ఒక పిల్లవాడిని అలరి చేస్తూ ఉంటే తల్లులు ఏ మంచానికో కట్టేస్తారు, నడుముకి బెల్టులా కట్టి ఏ మంచం కొడుకో కడతారు. వాడు ఎక్కడ తిరిగినా కొద్దిసేపే తిరగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ పొయ్యో ముట్టుకుంటే ప్రమాదం కదా. అలా కట్టేసిన పిల్లవాడిలాగా ధర్మపాశానికి కడ్డబడ్డ పిల్లవాడిలా ఉండిపోయాడు రాముడు, దశరథుడు కూడా. రాముడిని కట్టేసినట్టే, దశరథుడిని కట్టవేసినట్టే. పదాతినౌ చ యానార్హౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం. రాముడు పదాతినౌ యానార్హౌ, నడిచి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డవాళ్ళు వీళ్ళిద్దరూ. ఇప్పుడు రథంలో ఉన్నారు, రథంలో ఉండి సుఖాలే అలవాటు పడ్డవాళ్ళు మళ్ళీ ఇంత సందర్భాన్ని చూసి వెనక్కి రావలసినటువంటి స్థితిలో కూడా రాకూడదనుకుని దృష్ట్వా సంచోదయామాస, ఇలా ఉండడానికి వీల్లేదని శీఘ్రం యాగి తొందరగా వెళ్ళు తొందరగా వెళ్ళు, ప్రజలంత పక్క తీసే, నువ్వు ఏమాత్రం ఎంత మాత్రం వీరున్నా సరే ప్రజల మధ్యలోంచి రథం వెళ్ళిపోవాలి తప్ప రథం ఆగడానికి వీల్లేదని గట్టిగా అరుస్తున్నాడు. సహితత్ పురుషం వ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితు మాతుశ్చ సహితుం శక్తః స్తోత్రార్దిత ఇవ ద్వీపః. రాముడి మాట ఎట్లా ఉంది అంటే మాతుశ్చ సహితుం శక్తః స్తోత్రార్దిత ఇవ ద్వీపః. వెనక్కి తిరిగి ఏమాత్రం చూచినా తండ్రి దుఃఖము ఆపేస్తుంది, తల్లి దుఃఖము ఆపేస్తుంది. కాబట్టి ఇంకా వెనక్కి తిరగకూడదని ఒక పెద్ద బెల్ట్ పెట్టుకుని, బెల్టుతో ఒక ఏనుగుని కొడితే ఆ ఏనుగు ఎంత ఘీంకరించి ముందుకు వెళ్ళిపోతుందో, దాన్ని ప్రయాణం చేయాలనుకోండి కొడతారు, ఇంకా అల్లరి చేస్తే అంకుశంతో పొడుస్తారే, అలా పెద్ద తోత్రం అంటారు, అంటే కొరడాతో గట్టిగా కొట్టాడు ఆ గుర్రాలను. కొట్టేటప్పటికీ అవి ఇంకా మరింత స్పీడుతో బయలుదేరడం ప్రారంభించాయి. పత్యగార విభాయంతి వత్సల వత్సకారణాత్ బద్ధవత్సా యథాధేను రామమాతాభ్యధావత. వీళ్ళంతా పడిపోయిన ఒక ఆవుని దూడ వెళుతుంటే ఆవు పరిగెత్తినట్టుగా పడి లేచి పరిగెడుతోంది కౌసల్య, వెనకాలే పరిగెడుతుంది. తథా రుదంతీం కౌసల్యాం రథంతమనుధావతీం క్రోశంతీం రామా ఇతి హా సీతా ఇతి లక్ష్మణ ఇతి చ. రామ లక్ష్మణ సీత అంటూ అరుస్తూ కౌసల్య పరిగెడుతూ పడిపోతూ లేస్తూ పరిగెడుతుంది. రామ లక్ష్మణ సీతార్థం, ఎవరో ఒకరు వింటారు కదా, రామ అంటే రాముడు వెనకపోయినా సీత అనేసి సీతన్నా వింటుందని ముగ్గురుని అరిచింది. రామ లక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రజం అసకృత్ ప్రేక్షత తదా నృత్యంతి విమమాతరం. ఒకసారి లేస్తోంది, పడిపోతోంది, మళ్ళీ అరుస్తోంది, చేతులు జాపుతోంది. చూస్తే ఒక నాట్యం చేస్తున్నా వీళ్ళ, పిచ్చెక్కి నాట్యం చేస్తున్నా వీళ్ళ రాముడు కనిపించింది అంటే. ఎప్పుడు అలాంటి స్థితిలో తల్లిని చూడలేదు కదా. అంటే ఒక నాట్యం వాడులా తిరిగి మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఇదే కదా. ఆవిడ కూడా పడిపోతుంది, ఏ చీర కుంగు అడ్డుపడుతుందో, లేదా కాళ్ళల్లో తడబాటు ఏర్పడుతుందో, పడిపోతుంది, లేస్తుంది, మళ్ళీ చేతులు జాపుతోంది, పడిపోతుంది, లేస్తుంది. నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. అంటే పిచ్చెత్తి ఒక ఏదో ఒక కష్టంతో నాట్యం చేస్తున్నట్లుగా కౌశల్యం చూచాడు రాముడు. చూచి తిష్ఠేతి రాజా చుక్రోశ. ఇది చూశాడికి దశరథు కోపం వచ్చింది, బాధ కలిగింది, కోపం వచ్చి తిష్ఠ అని గట్టిగా అరిచాడు. ఆ మాటకి అప్పటిదాకా రాజులు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, మెల్లగా చెప్తే ఎవరో ఒకళ్ళు మోసేస్తారు కదా, ఆపుకుంటున్నారని. కానీ దశరథు కోపం తిష్ఠ అని గట్టిగా అరిచాడు. రాముడికి వినిపించేటట్టుగా, సుమంతుడు కూడా వినిపించేటట్టుగా అరిచాడు. తిష్ఠ ఇతి తిష్ఠేతి రాజా చుక్రోశ. ఆపండి అని దశరథుడు అంటే రాముడు యాహి యాహి అని మెల్లగా ఉంటాడు, వెళ్ళిపో అంటాడు. అంటే ఆ మాట వినిపించకుండా ఉండాలి. సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరివరం శివచాంతరా. ఇక్కడ చెప్పాడు సుమంత్రుడికి ఎలా ఉందంటే స్థితి, మళ్ళీ కాడి వెనకాల చక్రంలో మధ్యలో పడ్డట్టుగా అయింది. మళ్ళీ ఏం చేయాలి అంటే అప్పుడు వెనక్కి తిరిగి ఏం చేయాలి ఇప్పుడు నేను అని అడిగాడు సుమంత్రుడు. అన్నదా చూచాడు, రాముడికి అర్థమైంది కదా. నాశ్రౌషం ఇది రాజానం ఉపలబ్ధోపి వక్ష్యసి. నాకు వినిపించలేదు, నా అబద్ధం చెప్పబోయా అంటాడు రాముడు.
రాముడు ఇప్పుడు అబద్ధం చెప్పడు కదా. నా నృతం అనృతం నోక్త పూర్వం మే నచవక్ష్యే కదాచన. ఎప్పుడు అబద్ధం చెప్పలా, ఇకపైన ఎప్పుడు అబద్ధం చెప్పను అన్నవాడు రాముడు. అబద్ధం చెప్పబోయా అంటాడు సుమంతుడితో. నాకు వినిపించలేదని అబద్ధం చెప్పు. తిష్టాన్ని వినిపించింది కదా నీకు, వినిపించలేదు. రథం యొక్క వేగం యొక్క ఆ ధ్వనిలో ప్రజలంతా అరుస్తూ ఉంటే నాకు వినిపించలేదని అబద్ధం చెప్పే అవకాశం నీకు ఉంది. ఇప్పుడు చెప్పలేదనుకో ఆగవలసిన అగత్యం మనకు ఉంటుంది. ఆగితే మళ్ళీ కథ మొదలకు వస్తుంది, రాకూడదు. దశరథునికి ఎలాంటి కళంకము కలక్కండా సాగాలి అంటే ఆగడానికి వీల్లేదు. కాబట్టి పెద్ద ధర్మం పాటించడానికి చిన్న అబద్ధం పనికొస్తుంది. ఇది రాముని యొక్క ధర్మ సూక్ష్మం చెప్పిన పద్ధతి. కాబట్టి పెద్ద ధర్మం, ఆచరణ యోగ్యమైన ధర్మాన్ని ఆచరించవలసిన సమయంలో కనుక నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగితే ఆగిపోతే పెద్ద ధర్మం కాస్త చిన్న ధర్మం వల్ల పెద్ద ధర్మానికి ఆటంకం కలగకూడదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తికి కష్టం కలగకుండా ఉండాలి అంటే ఎవరికి కష్టం కలగకుండా చూడాలి. ఈ వ్యక్తికి కష్టం కలిగినా పర్వాలేదు, 100 మంది బాగుంటారు అనుకున్నప్పుడు ఆ ఒక్కడిని విడిచిపెట్టే కూడా ధర్మశాస్త్రమే. ఏకం అత్యజేతు, ఏకం గ్రామార్థం అత్యజేతు. ఒకడి వల్ల గ్రామం అంతా నాశనం అయిపోతూ ఉంటే వాడిని విడిచిపెడితే గ్రామం బాగుంటే విడిచిపెట్టి ఒక్కడే కదా, 100 మంది బాగుంటారు కదా. ధర్మం పెద్ద ధర్మం, చిన్న ధర్మం, ధర్మము ధర్మ సూక్ష్మము, సామాన్యము విశేషము, ఇవిలా ఉంటాయి ధర్మాల్లో ఉండే లక్షణాలు. ఇవి తెలియనప్పుడే కొన్ని తప్పులుగా అనిపిస్తాయి. పెద్దలు చేసిన పనులు కూడా ఇలా చేశారండి ఆయన అనిపిస్తుంది. దాని యొక్క సూక్ష్మం తెలియనప్పుడు అనుకునే ప్రస్తావన. కాబట్టి నువ్వు వినలేదని చెబితే అవకాశం ఉంది. గుర్రాల సకిలింపులో కానీ, రథం యొక్క వేగంలో కానీ, రాళ్ల మీద నడుస్తున్నప్పుడు కలిగేటువంటి శబ్దాల్లో కానీ, జనం అరిచే సందర్భాల్లో కానీ, కౌసల్య అరుస్తోంది కదా తిష్ట రామ రామ అంటోంది. ఈ విషయాల్లో నీ మాట వినిపించలేదురా దశరథ బంధించు అని చెప్పే అవకాశం నీకున్నది. కాబట్టి సుమంత్ర నాశ్రౌషం, నేను వినలేదని చిన్న అబద్ధం చెప్పు, ఏం పర్వాలేదని రాముడు చెప్తున్నాడు. చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామ తమబ్రవీత్. పాపిష్టమైనటువంటి పని చేయడం కంటే ధర్మాన్ని పాటించడం అబద్ధం చెప్పినా పర్వాలేదయ్యా. కానీ రామస్య వచః కుర్వన్, రాముడు చెప్పిన మాటలో చాలా ధర్మం ఉందని అంగీకరించిన సుమంత్రుడు అనుజ్ఞాప్యతంజనం వ్రజతో హి హయాన్ శీఘ్రం చోదయామాస సారథి. ఒకసారి గట్టిగా అరిచాడు. ముందున్న వాడందరినీ కూడా పక్క తప్పుకోండి అన్నాడు గట్టిగా. ఇంకా ఒక ఆజ్ఞ కదా, అంతా పక్కకి తప్పుకున్నారు. గబగబా రథాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. చోదయామాస, శీఘ్రం చోదయామాస, గబగబా ఆ గుర్రాన్ని తోలడం ప్రారంభించాడు. సారథికి, ఇప్పుడు సారథిత్వాన్ని వహిస్తున్నాడు. ఇప్పటిదాకా తాను దశరథుణ్ణి రాముణ్ణి ప్రేమ, ఈ పక్క రాజు ఆజ్ఞ, రాముడి మీద ప్రేమ, రాముడిని ముంచేస్తే సరిపోతుంది కదా ఏదో ఉంది మనస్సులో. కాబట్టి సుమంత్రుల్లా ప్రవర్తించాడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక డ్రైవర్లా ప్రవర్తిస్తున్నాడు. డ్రైవర్ అంటే కూర్చున్నవాడు ఏం చెబితే చేయాలి కదా. లోపల కూర్చున్నటువంటి యజమాని ఇలా వెళ్ళంటే వెళ్ళాలి, ఇలా ఉండదండి ఇలాగే పెడతారంటే నేను చెప్పానా లేదా అంటాడు కదా. అంటే యజమాని చెప్పినట్టు వినాలని ఇప్పుడు సారథికి అంటాడు వాల్మీకి. ఇప్పుడు శీఘ్రం చోదయామాస సారథి, ఇప్పుడు సారథిత్వాన్ని వహించి ఒక డ్రైవరు వలె, సుమంత్రుల్లా కాదు. సుమంత్రుడైతే గనక రాముని మీద ప్రేమ, దశరథుని మీద స్నేహం, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆపేద్దాం రాముణ్ణి అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలా కాదు, ఒక డ్రైవర్ లాగా ఉండాలంతే. న్యవర్తత జనోరాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణం మనసాపి అశ్రువేగైశ్చ సన్యవర్తత మానుషం. తన కంటి నుండి వేగంగా ఎంత కన్నీరు కారుతోందో అంతకంటే వేగంగా రథాన్ని నడుపుతున్నాడు అంటే. రథము అంత వేగంగా నడిచింది, సుమంతుడి కంటి వెంట కన్నీరు కూడా అంత వేగంగా పడుతుంది. అంటే అంత బాధపడుతున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. యమిచ్చేతు పునరాజాంతం నైవం దూరం అనువ్రజేతు ఇత్యమాఖ్యా మహారాజం ఊచు దశరథం వచః. రాముడు ఇంకా రథం వెళుతూ ఉంటే దశరథుడు వేగం పెంచాడు పరిగెత్తడం కోసం. అప్పుడు పక్కనుండే అమాత్యులు ఉంటారే, మంత్రులంతా కూడా, లౌకిక మంత్రులు 8 మంది చెప్పుకున్న దుష్టి జయంత, వీళ్ళంతా కూడా ఉంటారే. వెళ్ళకూడదయ్యా. దూరం వెళ్ళేవాడు, దూరదేశాలకు వెళ్ళే వ్యక్తిని చాలా సుదూరం దాకా వెళ్ళి మనం వాడికి ఏమంటారు సెండ్ ఆఫ్ ఇవ్వకూడదు. ఇది ధర్మం. అంటే వాడు ఎవరికే వెళ్తున్నాడండి, ఎయిర్పోర్ట్ దాకా విమానం దాకా ఎక్కించి వస్తానడం కూడా ధర్మలోపమే అవుతుంది.
ఎక్కువ దూరం ప్రస్థితం దూరమధ్వానం స్వబంధుమివ బాంధవ. సుందరకాండలో వాల్మీకి చెప్తాడు, ఎక్కువ దూరం వెళ్ళవలసిన వాళ్ళని మనం ఎక్కువ దూరం సాగరంపకూడదు. ఇది ధర్మం, ధర్మంలో భాగం. అంటే ఏమిటి, వాడు ఎక్కువ దూరం వెళ్ళేవాడు వీళ్ళు వెనకాల వస్తుంటే అప్పటిదాకా వెళ్ళాలని నిర్ణయించుకున్నవాడు వీళ్ళు వెనకాలే వస్తూ ఏడుస్తూ ఉంటే వీళ్ళని చూచి టికెట్ చెప్పి, అమ్మా నేను ఇక్కడే ఉంటానమ్మా, అమెరికా వెళ్ళను, నా ఆస్ట్రేలియా నాకు వద్దు, నాకు వస్తాడేమో కదా. ఇక్కడ దూరం వెళ్లే వాళ్ళని ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళించాలి తప్ప మళ్ళీ తిరిగి అమెరికా విమానం ఎక్కాడా లేదా మళ్ళీ తిరిగి రాకుండా చేయడమే లక్ష్యంగా వెళ్ళకూడదు. ఇది పద్ధతి. ఇప్పుడు అలాగా సెండాపిస్తున్నారు కాబట్టి వెళ్ళి వాళ్ళు తిరిగి రావట్లేదు, అక్కడే ఉండిపోతున్నారు అమెరికా వెళ్ళేవారు. ఏదన్నా ఒక వ్యక్తి గనక మళ్ళీ వీడు మా ఇంటికి రాకూడదురా బాబు అనుకుంటే వాడిని సాగరంపాలి. బస్సు ఎక్కి నిజంగా వెళ్ళాడా లేదా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడా రాదా అన్నట్టే వెళ్ళాలి తప్ప ఇష్టమైన వ్యక్తి వెళుతూ ఉంటే ఇంత దూరం ప్రయాణం చేయకూడదయ్యా, ఇది ధర్మం కాదు అంటే ధర్మానికి కట్టుబడ్డ దశరథుడు నిజం కదా అని ఆగిపోయాడు. ఇత్యమాత్యాః ఊచుః దశరథం వచః తేషాం వచః సర్వగుణోపపన్నం ప్రస్విన్నగాత్రః ప్రవిషన్నరూపః నిశమ్య రాజా కృపణః సభార్యః వ్యవస్థితం తం శృతమీక్షమాణః. వాళ్ళు చెప్పిన మాటల్లో సర్వగుణోపపన్నం, అన్ని రకముల ధర్మం ఉన్నది కాబట్టి ఆగిపోయాడు. ప్రస్విన్నగాత్రః, ఒళ్ళంతా అప్పటికే బురద పట్టి దుమ్ము పట్టి చెమట పట్టి కారిన ఏడుపు వల్ల ఈ మట్టంతా కూడా దిగ్ధతనూరుహుడు అంటారే అలా అయిపోతే ప్రవిషన్న రూప, కేవలం తడి వల్ల చెమట వల్ల పట్టిన దుమ్ము కాదు. ఒక వస్తాదులు కూడా మంచి యోగా చేస్తుంటే కూడా వాళ్ళకి చెమట పడుతుంది దుమ్ము పడుతుంది, అలా కాదు. ప్రవిషన్న రూప, ఏడిచి ఏడ్చి ఏర్పడ్డ రూపం తప్ప ఏదో యోగా వల్ల వచ్చినటువంటి రూపం కాదని చెప్పడానికి వీలుగా ప్రస్విన్న గాత్ర ప్రవిషన్న రూప రెండు పదాలు ప్రయోగిస్తారు. ఆ రకంగా కష్టముతో ఏడిచి ఏడిచి దుఃఖము చేత ఉపహతమైనటువంటి మనస్సు కలిగిన వాడై శరీరము కలిగిన వాడై దశరథుడు అలా ఉండిపోయి నిశమ్య రాజా కృపణ. కృపణ అంటే చేతగానివాడు, చేతగాని వాని వలె ఉండిపోయాడు. కృపణ దీన అని ఒక అర్థం, దీనుడై ఉండిపోయాడు. కృపణ అనే పదములకు మూడు అర్థాలు, లోభి అని ఒక అర్థం, దీనుడు అని ఒక అర్థం, చేతగానివాడు మూడు అర్థాలు. కాబట్టి ఇక్కడ కృపణ అనే పదం చేతగాని వానితనానికి దీనత్వానికి కూడా సరిపోతుంది. దీనుడై ఏం చెయ్యాలో తెలియని వాడై ఏమీ చేతగాని వాడై అలా సొమ్మసిల్లి అక్కడ కింద కూర్చుని ఉండిపోయాడు. వ్యవస్థితం తం శృతమీక్షమాణ, వెళ్ళిపోయేటువంటి తన కుమారుణ్ణే చూస్తూ అలా చూస్తూ ఇక్కడే ఆగిపోయాడు అంటూ వాల్మీకి 40వ సర్గని ముగించాడు. ఈ పూటకి ఇక్కడ ఆపుదాం. రేపొక్కరోజు మనకి ఈ ప్రవచనం ఇలాగే సాగుతుంది 5:30 నుంచి. ధనుర్మాసం కావడం చేత మన ఆలయంలో ఉండేటువంటి ఉత్సవాదుల యొక్క కారణం చేత మళ్ళీ ఒక్క నెల పాటు ఉంది. అంటే ఈ ఆదివారం దాటితే మళ్ళీ ఆదివారం మళ్ళీ 16వ తారీఖు ఎప్పుడో ఏర్పడుతుంది కదా. 16 అంటే వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు, తెప్పోత్సవానికి ముందు రోజు కాబట్టి మళ్ళీ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ ఈ 16 నుండి మళ్ళీ జనవరి 16 దాకా మనకి మళ్ళీ ఈ రామాయణ ఈ ప్రవచన లహరి కొనసాగదు. అప్పటిదాకా రాముని యొక్క సేవల్లో పాల్గొందాం. ఇప్పటిదాకా రాముని గురించి విన్నాం కాబట్టి రాముని ఉత్సవాల్లో పాల్గొన అవసరం ఉన్నది కాబట్టి ఉత్సవాల్లో పాల్గొందాం. ఇప్పటికీ ఈరోజు ఇక్కడికి ముగిద్దాం. 40 సర్గః. ఏమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షుతపర్జన్యః పృథివీ సస్యశాలినీ ఏషోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.